బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మహేష్ బాబు బర్త్డే బ్యాండ్ రైటింగ్ అనమాట. అండ్ మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ వచ్చాను, ఫాలో అయితే కండి. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో కానీ స్టోరీ అయితే పెడుతుంటాను. మీకైతే అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది, ఫాలో అయితే కండి. అండ్ ఈ బ్యాండ్ రైటింగ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, మీరైతే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ ఏం చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు కాలేజ్ స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక నేనైతే రొటేట్ చేయట్లేదు, ఎందుకంటే నా ఫోన్లో ప్రో వర్షన్ కాబట్టి రొటేట్ అవ్వట్లేదు, అందుకే నేను ఇలానే చేస్తున్నాను. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 2 PNGs అయితే ఇస్తాను. ఆ 2 PNGs అయితే సెలెక్ట్ చేసుకోండి. మహేష్ బాబు గారి 2 PNGs అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జిని ఇక్కడ వచ్చేసి ఇలా ఇక్కడ సైడ్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ పిఎన్జిని సెలెక్ట్ చేసుకొని రొటేట్ అయితే చేయండి. రొటేట్ చేసి దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఇలా అయితే జూమ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి 25 అలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని సేమ్ రొటేట్ చేసి దీన్ని కొంచెం పెద్ద చేయండి. ఇక్కడ జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు బ్రష్ పిఎన్జీ అనేది క్రియేట్ చేయడం తెలియాలి. అది ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా ఐకాన్స్ అయినా ఇస్తాను. మీరైతే ఒకసారి చూసుకొని ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి బ్రష్ పిఎన్జీస్. ఓకే, ఎలా క్రియేట్ చేయాలనేది నేను వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాన్ని అయితే ఒకసారి చూడండి. అండ్ ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకో పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మొత్తం ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలా అయితే మొత్తం యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని టెక్స్ట్ పిఎన్జీస్ అయితే ఇస్తాను, అవి అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. అవి ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, అందుకే చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. దాన్ని కూడా ఇలా అయితే జూమ్ చేయండి. ఓకే, ఇలా అయితే మీకు కావాల్సిన సైజులో మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి డై హ్యాడ్ ఫ్యాన్స్ అని నేనైతే ఇది 3D ఫాంట్ లాగా అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలని లాస్ట్లో చెప్తాను. అండ్ ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి జూమ్ తగ్గించేసి ఒకసారి చూడండి. ఓకే, ఇలా తగ్గించేసి చూసినాక ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 లేయర్స్ ఉన్నది చివర, ఈ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంటుంది, దాన్ని ఇలా అయితే వస్తుంది. దీన్ని అయితే ఇక్కడ లాక్ కింద ఉంది కదా రొటేట్, దాని మీద క్లిక్ చేయండి, మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ టెక్స్ట్ మీద ఇక్కడ వచ్చేసి ఏ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరైతే నేమ్స్ అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడైతే నేనైతే మీకు 3D ఇలాగ ఎలా క్రియేట్ చేయాలనేది నేమ్స్ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ పైన కనిపించే నేమ్ సేమ్ ఇలానే నేను చేసిన మోడలే చేశాను. మీరైతే ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్ అయితే నేను ఫాంట్స్ కూడా కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా అయితే వచ్చింది కదా, దీన్ని అయితే మీరైతే కొంచెం సైజ్ తగ్గించండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి వస్తుంది కాబట్టి నేనైతే మామూలుగా చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి కలర్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా రెడ్ అయితే పెట్టేసుకోండి. రెడ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైన 3D లాగా ఎలా రావాలంటే ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేసి సేమ్ ఇదే నేమ్ని కలర్ మార్చండి. కలర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ నేమ్ తీసుకొచ్చేసి కొంచెం మీరైతే ఇలా పెట్టుకోండి. ఓకే, చూసారు కదా, ఒక 3D మాదిరిగా అయితే మనకి నేమ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ యాజ్ స్టేజ్ కానీ నేమ్స్ ఇలానే పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా, దీన్ని అయితే కాపీ చేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్ పేరు ఎవరిదైనా వాళ్ళైతే యాడ్ చేసుకోండి. ఓకే, కదా సేమ్ ఇప్పుడు చెప్పినట్టే అన్ని నేమ్స్ అయితే నేనైతే ఎడిట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి సేమ్ రెడ్ కలర్ పెట్టుకోండి. కింద పైన ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా పైన పెట్టుకోండి. ఓకే, చూసారు కదా 3D లాగా ఇలా కనిపిస్తుందో. ఇలానే అన్ని నేమ్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. లాస్ట్లో అయితే మీకైతే ఈ ఫోటోని మంచి హెచ్డీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇక్కడ నేమ్స్ అన్ని అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ సింబల్ ఉంది కదా, సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ ఉంది కదా, క్వాలిటీ వచ్చేసి డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి మీకు హై క్వాలిటీ ఇక్కడ మీడియం అలా ఉంటుంది. మీరైతే వెరీ హై అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఫోటో అయితే మీకు మంచి హెచ్డి క్లారిటీలోకి అయితే డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే ఇది ఈ బ్యాండ్ రైటింగ్ అయితే 3D మోడల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.